Yum 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 yummy. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మొన్న పండక్కి మామూలుగా అరటి పండ్లు తీసుకొచ్చామండి. ఎక్కడ ఖర్చు అయితే కదా, ఇదిగో ఇలా మగ్గిపోతున్నాయి అన్నమాట. వీటిని నేను ఏం చేయాలి ఇప్పుడు? పడేయాలా? అమ్మా ఎవరికైనా ఇచ్చేయాలా? ఇలా మగ్గిపోయినాయి ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇస్తే ఎంబడే ఇవ్వాలి. సో వీటిని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఐస్ క్రీమ్ చేస్తా, బనానా ఐస్ క్రీమ్ చేస్తానండి. ఎవరికి ఇష్టం ఉండదు ఐస్ క్రీమ్ అంటే? చేయడం చాలా ఈజీ, ఎవరైనా చేయొచ్చు. ఇలా పాడైపోయినాయి పడేయడం కన్నా ఐస్ క్రీమ్ చేసి వేరే రూపంగా ఇచ్చేసేస్తే శుభ్రంగా తినేస్తారు. సో ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. రండి 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 రండి. కనిపిస్తుందా? ఈ అరటిపండుని ఫస్ట్ ఏం చేస్తానంటే సన్న సన్న స్లైసెస్గా కట్ చేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఒక 1 నైట్ పెట్టేసామనుకోండి, ఒక 8 అవర్స్ 9 అవర్స్ పెట్టేసామనుకోండి, అప్పుడు అవి గట్టిగా అయిపోతాయి కదా. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. నేనైతే ఫస్ట్ ఇదిగా బనానాని కట్ చేసేస్తున్నాను. స్టీల్ ప్లేట్లో పెడుతున్నానంటే ఎందుకంటే త్వరగా ఇది కూల్ అవుతుంది, చక్కగా త్వరగా మనకు ఇవి ఐస్ క్యూబ్స్ లాగా తయారైపోతాయి అన్నమాట గట్టిగా. సో ఇలా నేను కట్ చేసేస్తున్నాను. కట్ చేసి నేను ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. చూసారా? ఆల్రెడీ నేను నిన్న నైటే పెట్టేశాను అనమాట. చూసారా? దీన్ని నేను మిక్సీ జార్లో వేసేసి మిక్సీ వేసేస్తా. ఇప్పుడు దీంట్లో వేసుకున్నాను కదండి, దీన్ని మిక్సీ పట్టేసేసి దీనికి నేను షుగరు పాలు యాడ్ చేయనండి. మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేస్తాను, కోకో పౌడర్ యాడ్ చేస్తాను, చాక్లెట్ ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మిల్క్కు బదులు ఇదిగో మిల్క్ మేడ్ యూజ్ చేస్తున్నానండి. ఈ స్వీట్ ఒక డిఫరెంట్ స్వీట్ అండి. ఇది మామూలుగా పాలని చక్కగా చేస్తారు కదా, బట్ ఏమైనా సరే ఇవి పాయసంలో వేసుకున్నా కానీ పొంగల్లో వేసుకున్నా కానీ ఆ స్వీట్నెస్, ఆ టేస్టే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఈరోజు మిల్క్కి బదులు ఇదొక స్పూన్ యూజ్ చేస్తున్నాను. తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేను కోకో పౌడర్ యూజ్ చేస్తున్నానండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో రండి చూద్దాం. ఆల్రెడీ అరటిపండు స్వీటే ఉంటుంది కదా, ఇంతకు మించి అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నానండి. అది మిల్క్ మేడ్ చాలా స్వీట్ ఉంటుంది. కోకో పౌడర్ వచ్చి నేను 1 స్పూన్ వేస్తాను, 1.5 వేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ రౌండ్ తిప్పేస్తాను. చూసారా? చక్కగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తా.
చూసారా ఇలా ఎందుకు సెట్ చేశాను అంటే ఈ బాక్సెస్లో ఇలా ఒక్కొక్క బాక్స్ ఫ్రెండ్స్కి ఇచ్చేసేస్తే సరిపోతుంది కదా, అందుకనమాట. మనం వేరే దాంట్లో యాక్చువల్గా నేను ఇందులో వేద్దాం అనుకున్నాను, కానీ అంత రాలేదు. పైగా ఇందులో వేసి ఇందులోకి మళ్ళీ షిఫ్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేదానికన్నా ఈ బాక్సుల్లో డైరెక్ట్గా వేసి ఇచ్చేసిస్తే బెటర్ కదా. దీన్ని నేను ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అన్నమాట. ఒక 4 hours అయ్యాక వాటి వైపు ఒక లుక్ వేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్, చూద్దామా ఎలా అయిందో, ఎంతవరకు వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చిందో, మామూలుగా వచ్చిందో చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే కానీ తెలియదు కదా. టట్టడాయ్ టట్టడా టింగ్, చూసారా చూడటానికి ఎంత బాగుందో, చక్కగా చేసిందనమాట. ఒకటి ఫ్రెండ్ వాళ్ళకి పంపించాలి, ఇంకోటి ఉంది కదా, అది మనం ఎందుకు టేస్ట్ చేయకూడదు? చేద్దామా? వెయిట్, స్పూన్ తీసుకొస్తా. ఇలా అంటే వాటర్లో ఒక్కసారి తడిపేసేసి ఇలా ఇలా తీసేసి ఇలా వేసేస్తే పడవే. దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చూస్తా. మనమే కదా, మనం చూసి బాగుందంటేనే కదా, ఏమంటారు? సూపర్గా ఉంది, సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. బాదం పౌడర్ కూడా వేశాను కదా. సూపర్గా ఉందండి, చాలా బాగా వచ్చింది. చూసారు కదండి, ఇంట్లో వద్దు వేస్ట్ అయిపోయినాయి పడేయాలి అనుకునేటటువంటి బనానా తోటి బనానా ఐస్ క్రీమ్ ఎంత బాగా కుదిరిందో, ఎంత బాగా వచ్చిందో. చేయడం ఈజీనే కదా. దీనికి పెద్ద ఇంట్లో ఇంకేం వస్తువులు కావాలండి, ఉన్న వాటితోనే అవ్వగొట్టేయచ్చు అనమాట. బాదం పప్పు వేసాను శుభ్రంగా, ఇంకొంచెం పలుకులుగా వేసి ఉంటే ఇంకొంచెం బాగా మధ్య మధ్యలో తగులుతుంది. ఇప్పుడు ఇది కూడా బాగానే తగులుతుంది. ఇలా చేసిస్తే పిల్లలే కాదు పెద్దలు ఎవరు వద్దంటారు? ఇది అసలు బనానా అని ఎవరు అనుకుంటారు చెప్పండి? ఇంకా మనం చేయడానికి ఏమేమి వస్తువులు కావాలి? ఇంట్లో ఉన్న వాటితో అయిపోవాలా? ఇంకేముంది? షుగరు ఏం వేసాం, కోకో పౌడర్ వేయకున్నా పర్వాలేదు, ఉత్త బనానా అయినా వేసినా కానీ నడిచిపోతుంది అనమాట. ఇది కొంచెం చాక్లెట్, నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి వేసాను. ఇన్కేస్ లేదనుకో ఉత్తదే చేస్తాను కదా. ఇలా చేసిస్తే ఎవరు మాత్రం వద్దంటారు? శుభ్రంగా తినేయరు. ఈ ఎండలకి చల్లగా ఇలాంటి ఐస్ క్రీమ్లు చేసుకొని కప్పుకేసి ఇచ్చాము అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అనుకుంటూ, అంటే వాళ్ళ కళ్ళల్లోనే ఆనందం ఎంత బాగుంటుందో కదా. అదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చల్లగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఉంటాను, మీ లక్ష్మీరావు.